నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ కానీ మనందరికీ ఎంతో అవసరమైన విషయాన్ని ఈ విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఆధునిక జీవితం ఎంత సంక్లిష్టంగా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. మనం కేవలం మంచిగా ఉంటే సరిపోతుందా? ముఖ్యంగా ఈ కలియుగంలో వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకి తెలుసు. అందుకే మనకొక అద్భుతమైన ప్రాక్టికల్ జీవన విధానాన్ని పరిచయం చేస్తున్న ఈ మూలాలను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు ఈ కలియుగంలో మనం ఎలా బ్రతకాలి? మనల్ని మనం అడగాల్సిన అతిపెద్ద ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ కాలంలో కేవలం నేను మంచివాడ్ని అనుకుని కూర్చుంటే సరిపోదు. నిజం మాట్లాడితే శత్రువులు పెరుగుతారు, మౌనంగా ఉంటే బలహీనుడు అనుకుంటారు కదా. ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని వాళ్ళొక అలవాటుగా మార్చేసుకుంటారు. మరి ఈ వాస్తవాల మధ్య ఒక మనిషి ఎలా జీవించాలో ఈ వనరులు మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మంచితనం వేరు, అమాయకత్వం వేరు. దయ ఉండాలి, కానీ ఓ దుర్మార్గుడి ముందు దయ చూపించి నాశనమైపోయేంత అమాయకత్వం మనకు ఉండకూడదు. ఒక మనిషికి మంచి మనసుతో పాటు అంతే పదునైన బుద్ధి కూడా ఉండాలి. అంటే మనం చెడ్డవాడిగా మారిపోవాలని కాదిక్కడ ఉద్దేశం, కానీ చెడ్డవాళ్ల చేతిలో మోసపోని విధంగా, ఓడిపోని విధంగా మారాలి. ఇదే మనమిక్కడ పట్టుకోవాల్సిన పాయింట్. చాణక్యుడు చెప్పిన ఈ పవర్ఫుల్ మాట ఒక్క క్షణం వినండి. పాముకు విషం లేకపోయినా ఉన్నట్టు నటించాలి, లేదంటే అది బ్రతకలేదు. ఎంత గొప్ప మాట కదా. పాము తన విషం చూపించకపోతే చిన్నపిల్లలు కూడా దానితో ఆడుకుంటారు. ఇతరులు మనల్ని తేలికగా తీసుకోకుండా ఉండాలంటే మనలో బలం, వ్యూహం ఉన్నాయని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాలి. మనం ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు, కాని మనపై జరిగే అన్యాయాన్ని ముందుగానే పసిగట్టి ఆపగలగాలి. సరే, ముందుగా మన అంతరంగాన్ని అంటే మన మనసుని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. అసలైన వ్యూహం మన లోపలి నుంచే మొదలవుతుంది. మన రహస్యాలను దాచుకోవడం ఎంత ముఖ్యమో ఈ మాట అద్భుతంగా చెప్తోంది. ఒక విత్తనాన్ని నేలలో దాచినప్పుడే అది పెద్ద చెట్టవుతుంది. అదే చేతిలో పట్టుకుని అందరికీ చూపిస్తే అది ఎప్పటికీ మొలకెత్తదు. మన సంపాదన, కుటుంబ బలహీనతలు, భవిష్యత్ ప్రణాళికలు, మన భయాలు ఇవన్నీ అందరికీ చెప్పేయడం మంచితనం కాదు, అది అమాయకత్వం. ప్రతి ఆలోచనను బయటపెట్టే వ్యక్తి తన యుద్ధం మొదలుకాకముందే ఓడిపోతాడు. ఇకపోతే బయట ఉన్న శత్రువులు అప్పుడప్పుడు మాత్రమే మనమీద దాడి చేస్తారు. కాని మన లోపల ఉన్న శత్రువుల గురించేంటి? అతినిద్ర, అదుపులేని కోపం, అహంకారం, చెడు అలవాట్లు ఇవి మన లోపల కూర్చున్న సైలెంట్ కిల్లర్స్. ఇవి ప్రతిరోజూ మనల్ని కొంచెం కొంచెంగా బలహీనపరుస్తూ ఉంటాయి. ముందుగా వీటిని జయించగలిగితేనే మనం మొదటి విజయం సాధించినట్టు. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ ఉదాహరణ చాలా బాగా వివరిస్తుంది. నిజమైన బలమంటే కోపాన్ని ప్రదర్శించడం కాదు, దాన్ని అదుపులో పెట్టుకోవడం. దారిలో చిన్న కుక్క మోరుగుతుంటే సింహం తన దారి మార్చుకోదు. అలా అని ఒక ప్రమాదకరమైన పాముని తేలిగ్గా తీసుకుని దాని పక్కన నిద్రపోదు. ప్రతి చిన్న రెచ్చగొట్టే మాటకి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అస్సలూ లేదు. అలా చేస్తే మన కంట్రోల్ మన శత్రువు చేతిలో పెట్టేసినట్టే కదా. తర్వాతి అంశం, మనుషులను, వాళ్లతో మనకున్న సంబంధాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి అనేది. మనుషుల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒకసారి పరీక్షించాలి, రెండుసార్లు గమనించాలి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ల పైరూపాలు, తీయని మాటలు చూసి మనం ఎప్పుడూ మోసపోకూడదు. కొందరు చాలా ప్రేమగా మాట్లాడతారు, కానీ అది మన వీక్నెస్ తెలుసుకోవడానికే కావచ్చు. ఒక వ్యక్తి నిజమైన క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు, ఒత్తిడి లేదా కష్ట సమయంలో మాత్రమే. స్నేహితులను ఎంచుకోవడం అనేది ఒక వ్యూహం లాంటిది. ఇక్కడ మనం రెండు రకాల మనుషుల్ని చూడొచ్చు. మన ముఖం మీదే మన తప్పులను సరిదిద్దేవాడు నిజమైన ఫ్రెండ్. కాని మనల్ని పొగడతలతో ముంచెత్తుతూ లోపల మన పతనం కోసం ఎదురుచూసేవాడు నకిలీ మిత్రుడు. బయట మనకు ఎదురుగా నిలబడే శత్రువు కంటే మన పక్కనే కూర్చుని నవ్వుతూ లోపల్నుంచి మనల్ని దెబ్బతీసే మోసగాడు చాలా చాలా ప్రమాదకరం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదే మన బౌండరీస్ సెట్ చేసుకోవడం. ఎప్పుడూ అందరికీ అవైలబుల్గా ఉంటే మనకి విలువే ఉండదు. నో అని చెప్పడం నేర్చుకోవడం అనేది ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. ఎదుటివాళ్లు బాధపడతారని మనం ఎప్పుడూ ఎస్ చెబుతూ మన టైము, ఎనర్జీ వాళ్లకిచ్చేస్తే చివరికి మనమే ఖాళీ అయిపోతాము. ఇక మనం సంపద, జ్ఞానం, అలాగే ఆచరణ ఈ మూడు విషయాల గురించి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియాలి.
సంపాదించిన దానిలో కొంత ప్రస్తుత అవసరాలకి, కొంత భవిష్యత్తుకి, కొంత కష్టకాలానికి, ఇంకొంత ధర్మానికి ఉపయోగించాలి. డబ్బు కేవలం మన ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి లేదా షో ఆఫ్ చేయడానికి కాదు, అది కుటుంబాన్ని రక్షించుకోవడానికి, మనకి ఒక స్వేచ్ఛనివ్వడానికి. డబ్బుకి మనం బానిస కాకూడదు, కాని అది లేకుండా ఈ రోజుల్లో గౌరవం నిలబెట్టుకోవడం కష్టమే కదా. దీని గురించి అద్భుతమైన మాటొకటుంది. జ్ఞానమనేది దొంగలు ఎత్తుకుపోలేని, రాజు లాక్కోలేని, బంధువులు పంచుకోలేని అదృశ్య సంపద. ఎంత కరెక్టో కదా. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, మనుషులను చదవడం, ఏ మాట ఎక్కడ చెప్పాలో తెలుసుకోవడం, కాలాన్ని అర్థం చేసుకోవడం. ఇదే నిజమైన లోకజ్ఞానం. ధనాన్ని కాపాడుకునే శక్తి కూడా ఈ జ్ఞానానికే ఉంటుంది. మనం ఊరికే ఖాళీ మాటలు చెప్పే బదులు మన వాల్యూను మన పని ద్వారా చూపించాలి. ఒక పెరుగుతున్న చెట్టు ఎప్పుడూ శబ్దం చెయ్యదు, కాని ఒకరోజు దాని భారీ నీడ అందరికీ కనిపిస్తుంది. ఈ రోజుల్లో అందరికీ అటెన్షన్ కావాలి, షో ఆఫ్ ఒక వ్యాధిలా మారిపోయింది. కాని నిజమైన విజయం ఎప్పుడూ సైలెంట్గా పెరుగుతుంది. అది మన యాక్షన్స్ ద్వారా, రిజల్ట్స్ ద్వారా ప్రపంచానికి తెలియాలి. చివరిగా మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అసలైన ధర్మమార్గం. ధర్మం గురించి చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. ధర్మమంటే ఎప్పుడూ సాఫ్ట్గా ఉండటం, అందరికీ తలొగ్గి ఉండటం అనుకుంటారు. కాని అది తప్పు. ధర్మమంటే తీపి చక్కెర కాదు, అది ఒక బలమైన వెన్నెముక. మనకోసం సరైనది చేయడం కోసం కొన్నిసార్లు కఠినంగా మాట్లాడాల్సొస్తుంది. ఎక్కడ వెనక్కి తగ్గాలో, ఎక్కడ గట్టిగా నిలబడాలో ధైర్యంగా చెప్పేదే నిజమైన ధర్మం. అలాగే ప్రతి చిన్న విషయానికి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరితో గొడవ పడాలి, ఎవరిని వదిలేయాలి అనేది తెలుసుకోవాలి. మూర్ఖులకు దూరంగా ఉండటం, మనల్ని చూసి అసూయపడేవాని ముందు మౌనంగా ఉండటం ద్వారా మన ఎనర్జీ వేస్ట్ కాకుండా కాపాడుకోవచ్చు. మన టైం, ఎనర్జీ లాగేసుకునే సంబంధాల నుంచి సైలెంట్గా బయటకు రావడం కూడా ఒక గొప్ప విజయమే. ఈ విశ్లేషణ ముగించే ముందు మీరందరూ ఈ ఒక్క మాట గురించి ఆలోచించండి. ఒక వ్యక్తి చెడ్డవాడిగా మారాల్సిన అవసరం లేదు, కాని ఎవరూ ఓడించలేని విధంగా తయారు కావాలి. ఈ కలియుగపు సంక్లిష్టతలను ఎదుర్కోవాలంటే మనలోని మంచితనాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు, కాని ఆ అమాయకత్వాన్ని మాత్రం పూర్తిగా వదిలేయాలి. ఈ జ్ఞానం మన ఫ్యూచర్ నిర్ణయాలను ఎంత బలంగా మారుస్తోందో మీరే ఆలోచించండి.